హాయ్ హలో ఫుడ్ లవర్స్. ఇది రాయుడు గారి రుచులు అనే తిరుపతి ఎమ్మారపల్లి పంచాయతీ దగ్గరటువంటి ఓ మెస్లోంచి తెచ్చేటువంటి ఫుడ్ అండి. ఇది వచ్చి ఫిష్ కర్రీ, ఇది వచ్చి మనకి చికెన్ కర్రీ. చూడండి, ఏదైతే ఫిష్ కర్రీ ఉందో 2 పీసులు ఫిష్ వస్తుంది. చూడండి, ఇలాగా మ్యాంగో కనిపిస్తుంది చూసారా, రా మ్యాంగో. ఇలా రా మ్యాంగో వేసి వాళ్ళు చేసేటువంటి ఫిష్ కర్రీ చూడండి, 2 పీసులు అనమాట. మ్యాంగో ఫుల్గా వేస్తారు, టేస్ట్ బాగా పులుపు ఉంటుంది, చాలా బాగుంటుంది. 80 రూపీస్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకు చికెన్ కర్రీ. చూడండి, చికెన్ అయితే అసలు మసాలా ఎంత నీట్గా పర్ఫెక్ట్ అంటే ఎక్కువ ఘాటు ఉండదు, నీట్గా ఉంటుంది. చూడండి, పీసులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇది సేమ్ 80 రూపీస్కి ఇది చికెన్ కర్రీ అనమాట. ఇది చికెన్ కర్రీ, ఇది వచ్చి ఫిష్ కర్రీ. 80 రూపీస్ ఈచ్ వన్. సో మీరు దీన్ని ఇలాగా సంగటితో కూడా తినొచ్చు, లేదంటే మనకి రైస్తో కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. సో ఇది ప్యాకింగ్ చేసిన ఇలాగ ఇస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అక్కడ అలాగే మీకు చికెన్ గోంగూర దొరుకుతుంది, చికెన్ బోన్లెస్ చికెన్ కర్రీ దొరుకుతుంది, బిర్యానీస్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. లొకేషన్ ఎమ్మారపల్లి పంచాయతీ ఆఫీస్ ఆపోజిట్, రాయుడు గారి రుచులు. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. భోజన ప్రియులకు నమస్కారం. ఇది ఒక సింపుల్ భోజనం అండి, బట్ క్వాంటిటీ విషయానికి వస్తే మాత్రం చాలా హై క్వాంటిటీ. 110 రూపాయలకి ఒక ప్యాక్ భోజనము. ఇందులో ఇద్దరికి సరిపడా రైస్ ఉంటుంది, అలాగే సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, రసం ఉంటుంది, అన్ని ఇద్దరికి అవి మిగులుతాయి అనమాట. అలాగే మీకు తాలింపు, క్యారెట్ తాలింపు ఇస్తారు. ప్రతిరోజు ఇలాగ మనకి మజ్జిగ పచ్చడి అంటాం మనం, లేదంటే మజ్జిగ తిరగబాసిన మజ్జిగ అంటాము, అది ఇస్తారు. అలాగే చట్నీ, ఓ రోజు కందిపప్పు చట్నీ, ఓ రోజు దోసకాయ చట్నీ, అలాగే చట్నీ చేస్తారు. ఇక పెరుగు ఉంటుంది, రసము పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక రోజు స్వీట్ ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు కీర్ ఇచ్చారు. సో ఇలాగా 110 రూపాయలకి మనకి ప్యాకెడ్ భోజనము ఇద్దరు తినచ్చు. అంటే ఓ 55 రూపీస్కి మనకి ఈజీగా ఓ మనిషి తినేటువంటి భోజనము మనకు దొరుకుతుంది. అందరికీ అందుబాటులో రేట్లు అండి. ఇది లొకేషన్ ఇంకొకసారి చెప్తాను, తిరుపతి ఎమ్మారపల్లి ఆపోజిట్లో ఉండేటువంటి రాయుడు గారి రుచులు అనేటువంటి ఒక మెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు 5, 10, 20 అంటే మెంబర్స్ కావాలన్నా మీకు ప్యాకింగ్ ఇస్తారు, లేదా మీకు క్యాటరింగ్ కూడా ఇస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి మీకు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది మీకు. ఇలాగే చికెన్ స్టార్టర్స్ ఉంటాయి, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కానీ, మీకు గోంగూర చికెన్ కానీ, అలాగే చికెన్ కర్రీ, స్పెషల్లీ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి కాకుండా కూడా మనకి చైనీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి, న్యూడిల్స్ కానీ, గోబీ రైస్ కానీ, చపాతీ కానీ, పరోటా, టిఫిన్ ఐటమ్స్, ఇడ్లీ, దోశ అన్ని చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా మీరు రాయుడు గారు రుచినటువంటి ఈ మెస్కి ఎమ్మారపల్లిలో ట్రై చేయండి. పంచాయతీ ఆఫీస్కి ఆపోజిట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకి ఇక్కడ ఒరుగులు కూడా ఇచ్చాడు, దానికి తోడి ఈ మిరపకాయలు ఫ్రై చేసినటువంటి సాల్టీ చిల్లీ ఇచ్చాడండి, చాలా బాగుంటాయి. దానికి కూడా ఒకసారి మజ్జిగనంతో కానీ తింటుంటే పెరిగినంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి, నా వీడియోస్ కామెంట్ చేయండి. ఇది రాయుడు గారు రుచులు అనే ఓ మెస్లోంచి తెచ్చేటువంటి ఫుడ్ అండి. ఇది కామన్గా ఒక పూటకి ఎవరైనా కామన్ మ్యాన్ తినగలిగేది, చాలా తక్కువలో తినగలిగేటువంటి ఒక ఐటెం అండి. ఇది కష్టపడేవాడు కూడా తినచ్చు. ఇది 2 పీసులు సంగటి అంటారు దీన్ని, ఒకటిగా అయింది మిక్స్ చేసి కట్టడం వల్ల. సో 40 రూపీస్ అవుతుంది, అంటే 20 అనమాట. 2 ముద్దలు కలిసి ఒకటిగా వచ్చింది 40 రూపీస్. దానికి గాను మనకి పప్పు ఇచ్చాడు, చాలా బాగుంటుంది. అలాగే మనకి చట్నీ ఇచ్చాడు, దోసకాయ చట్నీ ఒకరోజు కానీ, కందిపప్పు చట్నీ కానీ ఒకరోజు చేస్తుంటాడు. సో ఈ సంగటి, ఈ పప్పు వీటితో ఈజీగా తినేయచ్చు. ఎంత అవుతుంది? ఓన్లీ 40 రూపీస్. ఒక కామన్ మ్యాన్ ఎవరైతే కష్టపడతారో తినచ్చు. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక ముద్ద పెట్టుకున్నా కూడా 20 రూపీస్ అవుతుంది. సో నియర్ అబౌట్ 50-60 రూపీస్లో ఫుల్గా మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు. ఇది మనకి చీప్ అండ్ బెస్ట్, ది బెస్ట్ టేస్ట్లో మాత్రం ది బెస్ట్. ఇది తిరుపతి ఎమ్మారపల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉండే రాయుడు గారి మెస్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. సంగటి అంటే అందరికీ ఇష్టమే, దాని కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇది కాకుండా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ కావాలంటే కూడా మనకి ఇస్తాడు. 80 రూపీస్లో చికెన్ కర్రీ ఉంటుంది, ఫిష్ కర్రీ ఉంటుంది. దీనికి కాంబినేషన్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. వెరీ సింప్లీ ఇది 40 రూపీస్లో మనం ఇది ఒక పూట మనం భోజనం చేయొచ్చు. మీరు ట్రై చేయండి ఒకసారి, ఎవరైనా కూడా సరే. థ్యాంక్ యూ.